వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా కోళ్లకు వైరస్ గత 2 రోజుల క్రితం మనం కూడా ఒక వీడియో చేయడం జరిగింది. నెల్లూరులో కోళ్లకు సంబంధించి వైరస్ వస్తుంది, అన్ని ప్రాంతాల్లో చనిపోతున్నాయంటే నెల్లూరులో కూడా చాలామంది వ్యాపారులు అవును నెల్లూరులో కూడా ఈ పరిస్థితి ఉంది, కొన్ని కోళ్లు చనిపోయాయని చెప్పడం జరిగింది. చికెన్ ధరలు తగ్గుతూ ఉన్నాయి, కోళ్లకు వైరస్ వచ్చింది అని చెప్తూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? ధరలు ఏ విధంగా ఉన్నాయి? ధరలు యాక్చువల్గా తగ్గి ఉన్నాయండి. ఇప్పుడు కోళ్ళ ఫారంలకు మంచి లాసు ఈ వైరస్ వల్ల. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది చలికాలంలో. ఎంత ఉంది ఇప్పుడు? ధరలు ఏ విధంగా ఉన్నాయి? ధరలు చాలా తగ్గాయి. ఈ ధరలు ఉంటే ఫార్మర్కి భలే లాస్ వస్తుంది. మాలాంటి వాళ్ళకి ఏం లేదు, అమ్మే వాళ్ళకి, ఫార్మర్స్కి మాత్రం మంచి లాసు. దీనికి సంబంధించి H5N1 బర్డ్ ఫ్లూ వైరస్గా నిర్ధారణ చేస్తూ కొద్దిసేపటి క్రితం మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్కు పంపారు. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, అలాగే తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారాల్లో ఫారాల నుంచి సేకరించినటువంటి ఈ నమూనాలు పాజిటివ్గా తేలాయి. సో ఈ కోళ్ళు ఏవైతే చనిపోతున్నాయో ఇవి ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్నాయి. గతంలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోవడం మనం చూసాం, చాలాసార్లు ఇటువంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు మళ్ళీ కూడా ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీంతో కోళ్ల శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే మిగతా కోళ్ళకు సోకకుండా ఏవైతే చనిపోయాయో వాటిని పూడ్చి పెట్టడం కానీ కాల్చేయడం కానీ చేసేస్తే మిగతా వాటికి సోకేటువంటి అవకాశం ఉండదు అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 10 బృందాలు, రెడ్ జోన్లో 10 బృందాలు, సర్వేలెన్స్ జోన్లో మరో 10 బృందాలు మొత్తం కూడా తిరుగుతున్నారు. ఫారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆరోగ్య పరిస్థితి కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా ఈ వైరస్ సోకేటువంటి అవకాశం ఉందా లేదా అని. అలాగే విదేశాల నుంచి అసలు ఈ వైరస్ ఏంటి, ఎందుకు వస్తుందంటే ప్రధానంగా ఈ సీజన్లో విదేశాల నుంచి పక్షులు చాలానే మనకు ఇక్కడికి వస్తూ ఉంటాయి. సో విదేశాల నుంచి వచ్చేటువంటి ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అంటే కొల్లేరు కావచ్చు, ఇటు నేలపట్టు ఇటువంటి ప్రాంతాలకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెట్టెల ద్వారా ఏదైతే మల విసర్జన చేస్తుంటాయో అవి ఇటు జలాశయాల్లోకి వెళ్ళడం, అక్కడికి కోళ్ళు వెళ్ళినప్పుడు వాటికి ఇవి నీళ్ళ ద్వారా వీటికి సోకడం, వాటి విసర్జన ఇది వైరస్ కాబట్టి నీళ్ళ ద్వారా కలుషితమే ఆ నీళ్లు ఇవి తాగినప్పుడు, కోళ్ళు తాగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి కోళ్లకు సోకడం లాంటిది జరిగి ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు, అలా అంచనా వేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది తీసుకుంటే ఈ వైరస్ వల్ల 32 నుంచి 34 డిగ్రీల మధ్య అయితే ఈ వైరస్ జీవించదనమాట. సో బిలో 34 డిగ్రీస్ ఉండేటప్పుడు మాత్రమే ఈ వైరస్ జీవిస్తుంది. కాబట్టి ప్రస్తుతం 34 పైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి సో ఈ వైరస్ జీవించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటివరకు చనిపోయినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని భూమిలో పాతి పెట్టడం చేసేస్తే ఇక మీదట ఈ వైరస్ సోకేటువంటి అవకాశం ఉండదు. అలాగే చికెన్ బాగా బాయిల్ చేసినప్పుడు, హై బాయిల్ చేసినప్పుడు ఈ వైరస్ మనుషులకు సంక్రమించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే 34 కంటే తక్కువ ఉంటే మాత్రమే వైరస్ జీవిస్తుంది. కాబట్టి 34 పైన ఎలాగో మనం కుక్ చేసినప్పుడు ఫుల్ హైట్ ఫ్లేమ్తో కుక్ చేస్తాం కాబట్టి వచ్చేటువంటి అవకాశం లేదు అని ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నారు వైద్యులు. మొత్తానికి ఈ వైరస్ ఏదైతే సోకింది అనేటువంటి వార్తల నేపథ్యంలో చికెన్ ధరలు అయితే అమాంతం పడిపోయాయని చెప్పచ్చు. 200 దాకా చేరిపోయినాయి. 230 ఉండేటువంటి ధరలు ఒక 30 రూపాయల దాకా తగ్గిపోయినాయని చెప్పచ్చు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం మరింత తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నిపుణులు చెప్పేది ఏంటంటే 34 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే మాత్రం వైరస్ బతుకుతుంది, లేకపోతే చనిపోతుంది అనేది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నది వైద్యుల మాట. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.